గ్రేటర్ హైదరాబాద్ కౌన్సిల్ మీటింగ్ ఉత్కంఠ రేపుతోంది. 2025-26 వార్షిక బడ్జెట్ ఆమోదించే ఎజెండాతో ఈ సమావేశం జరుగుతోంది. అయితే ఇటీవల బీఆర్ఎస్ మేయర్పై అవిశ్వాసానికి ప్రణాళికలు రచిస్తుండటంతో సమావేశం వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. అటు బీజేపీ కూడా ఈ సమావేశంలో తన వాయిస్ను గట్టిగా వినిపించాలని అగ్రనేతలు తమ కార్పొరేటర్లకు సూచించినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 11న గవర్నింగ్ బాడీకి 4 ఏళ్లు పూర్తవుతాయి. ఇక హైదరాబాద్లో బలం పెంచుకున్న కాంగ్రెస్ వీటిని తిప్పికొట్టే యోచనలో ఉంది. దీంతో జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ పొలిటికల్ హీట్ పెంచుతోంది. గ్రేటర్ హైదరాబాద్ కౌన్సిల్ మీటింగ్ ఉత్కంఠ రేపుతోంది. 2025-26 వార్షిక బడ్జెట్ ఆమోదించే ఎజెండాతో ఈ సమావేశం జరుగుతోంది. అయితే ఇటీవల బీఆర్ఎస్ మేయర్పై అవిశ్వాసానికి ప్రణాళికలు రచిస్తుండటంతో సమావేశం వేడిగా జరిగే అవకాశం ఉంది. అటు బీజేపీ కూడా ఈ సమావేశంలో తన వాయిస్ను గట్టిగా వినిపించాలని అగ్రనేతలు తమ కార్పొరేటర్లకు సూచించినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 11న గవర్నింగ్ బాడీకి 4 ఏళ్లు పూర్తవుతాయి. ఇక హైదరాబాద్లో బలం పెంచుకున్న కాంగ్రెస్ వీటిని తిప్పికొట్టే యోచనలో ఉంది. దీంతో జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ పొలిటికల్ హీట్ పెంచుతోంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, ఈ రోజు జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం చాలా హాటాటుగా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే స్టాండింగ్ కమిటీ సమావేశంతో పాటు సాధారణ సమావేశం కూడా ఈ రోజు ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నాం, రేపు ఫిబ్రవరి 11వ తేదీకి 4 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ ఖచ్చితంగా కూడా ఈ కీలక సమావేశం చాలా హాట్ గా జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మేయర్ గద్వాల విజయలక్ష్మితో పాటు డిప్యూటీ మేయర్ శ్రీలత కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి మారడం, వాళ్ళు యాజ్ ఈజ్ గా వాళ్ళ పదవుల్లో ఉన్న నేపథ్యంలో ఈ రోజు వాళ్ళ అంశం కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి కార్పొరేటర్లు చాలా తక్కువ మంది గెలవడం మనం చూసాం. 2 మాత్రమే గెలిచారు. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి నుంచి బీఆర్ఎస్ నుంచి కావచ్చు ఇత అందరూ కూడా మొత్తం 20 కంటే ఎక్కువ లేని నేపథ్యంలోనే ఇప్పుడు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ పట్టుబడుతుంది. నిన్న మనం చూసాం, డాక్టర్ లక్ష్మణ్ ఎంపీ బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అక్కడ కార్పొరేటర్ తో ప్రత్యేకంగా సమావేశమై కౌన్సిల్ సమావేశంలో ఎట్లాంటి పాత్ర పోషించాలి, బీజేపీ కార్పొరేటర్లు రాష్ట్ర సమస్యలు ముఖ్యంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు హైదరాబాద్ లో వాటి మీద ఖచ్చితంగా కౌన్సిల్ సమావేశంలో నిలదీయాల్సిన అవసరం ఉందని కూడా దిశానిర్దేశం చేశారు. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ మనం చూసాం, సనత్ నగర్ ఎమ్మెల్యే పార్టీలో కీలక నేత సిటీకి సంబంధించినటువంటి నేత ఇంట్లో కూడా రీసెంట్ గా సమావేశం జరిగింది. బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఏ అంశాల మీద కౌన్సిల్ సమావేశంలో నిలదీయాలి అన్నటువంటి అంశం మీద కూడా ప్రధానంగా చర్చ చేయడం జరిగింది. ఎందుకంటే పార్టీ నుంచి 20 మంది దాకా వెళ్ళినటువంటి నేపథ్యంలో వాళ్ళు ప్రధానంగా ఏకంగా మేయర్ విజయలక్ష్మి కూడా పార్టీ ఫిరాయింపు చేయడం, అక్కడ సీట్ లో కూర్చున్న నేపథ్యంలో ఖచ్చితంగా అవిశ్వాసం తీర్మానం మీద కూడా ప్రధానమైనటువంటి చర్చ కూడా రీసెంట్ గా జరిగింది. అవిశ్వాస తీర్మానంలో ప్రధానంగా సంఖ్యాబలం ఏ స్థాయిలో ఉంది, మనం ఏ రకంగా దాన్ని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రీసెంట్ గా కేటీఆర్ కూడా దీని మీద దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా ఈ రోజు జరిగేటువంటి సమావేశం మీద అందరి దృష్టి ఉంది. ముందు 10:30కి సమావేశం ప్రారంభం కావడంతో ముఖ్యంగా మన్మోహన్ సింగ్ మాజీ ప్రధానికి
నివాళులర్పిస్తారు. దాని తర్వాత ఈ రోజు గాంధీ వర్ధంతి కూడా ఉన్న నేపథ్యంలో ఇద్దరికి అక్కడ నివాళులు అర్పించిన తర్వాత వెంటనే సమావేశం స్టార్ట్ అవుతుంది. ముందు జనరల్ బాడీ సమావేశం ఉంటుంది. దాని తర్వాత మిగతా సమావేశం కూడా బడ్జెట్ సమావేశం ఉంటుంది. బడ్జెట్ దాదాపు అంచనా ఉంది. లాస్ట్ ఇయర్ మనం చూసాం 2024కు దాదాపు 7,000 పైచిలకు కోట్లతో జిహెచ్ఎంసీ బడ్జెట్ ని లాస్ట్ ఇయర్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈసారి 8,400కు అటు ఇటుగా బడ్జెట్ పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే ఈ బడ్జెట్ ద్వారా దాని రాష్ట్ర ముఖ్యంగా జిహెచ్ఎంసీకి ఏ రకంగా ఉపయోగపడే అవకాశం ఉంటే ఆ నిధులు ప్రస్తుతం ఏ రకంగా దాన్ని ఖర్చు చేస్తారనే అంశం మీద కూడా దీని మీద పూర్తి స్థాయిలో చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి 2 ఏళ్ల బడ్జెట్ ఆమోదానికి కూడా ఈ దీంట్లో నిర్ణయం జరిగే అవకాశం ఉంటుంది. దాదాపు 8,440 కోట్ల బడ్జెట్ తో ఈ ప్రవేశపెట్టి దీన్ని చర్చించే అవకాశం, ఆమోదం తెలుపుకునే అవకాశం ఉంటుంది కౌన్సిల్ మీటింగ్ లో. అదేవిధంగా 125 ప్రశ్నలు కూడా దీంట్లో కార్పొరేటర్ల నుంచి తీసుకుంది. అయితే ఇందులో 21 ప్రశ్నలు చర్చించేది ఆమోదం తీసుకురావడం జరిగింది. మిగతా అవన్నీ కూడా పక్కన పెట్టిన నేపథ్యంలో కార్పొరేటర్లు కూడా ఖచ్చితంగా వాటి మీద పట్టుపట్టే అవకాశం అయితే కనిపించే అవకాశం ఉంది. ఇప్పటికే కౌన్సిల్ ఏర్పడి 4 ఏళ్లు కావాల్సిండటంతో ఇచ్చినటువంటి హామీలు ఏ మేరకు అమలు చేయగలిగారు అన్నట్టు దాని మీద కూడా దీంట్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి అంశం మీద చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ సంబంధించినటువంటి మేయర్, డిప్యూటీ మేయర్ ఉన్న నేపథ్యంలో మెజార్టీ లేదు కాబట్టి ఆమోదం లభిస్తుందా లేదా అనేది కూడా ఇక్కడ ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే స్టాండింగ్ కమిటీ సభ్యులు ఒకసారి బడ్జెట్ ని తిరస్కరించి తర్వాత ఆమోదం తెలిపారు. బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన మేయర్ గద్వాల విజయలక్ష్మి గాని, అదే డిప్యూటీ మేయర్ గారు కాంగ్రెస్ సర్కార్ వచ్చాక అధికారం పార్టీ మారడంతో స్టాండింగ్ కమిటీ సభ్యులు కూడా బీఆర్ఎస్ ఎంఐఎంకు చెందిన వారే ఉండడంతో మేయర్ కు మద్దతు ఎవరు లేకపోవడంతో మొదటి నుంచి బడ్జెట్ కు ఆమోదం లభించలేదు. ఇప్పుడు ఇదే పరిస్థితి ఉంటుందా లేదా అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికి జిహెచ్ఎంసీ మొత్తం 150 మంది కార్పొరేటర్ ఉండగా కాంగ్రెస్ కు 24 మంది, బీజేపీకి 39 మంది, ఎంఐఎం నుంచి 41 మంది, బీఆర్ఎస్ కు 42 మంది కార్పొరేటర్లు మాత్రమే ప్రజెంట్ జిహెచ్ఎంసీలో బలం ఉంది. కనుక మేయర్ టార్గెట్ గా బీఆర్ఎస్ ఇక్కడ పావులు కలుపుతుంది. మనం ఇంతకుముందు మాట్లాడుకుంటున్నట్టుగానే తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా వాళ్ళకు దిశానిర్దేశం చేశారు. ఈ రోజు జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ లో ఎలాంటి స్టాండ్ తీసుకోవాలి, ముఖ్యంగా సభ జరగలేకుండా ఏ రకంగా చేయాలి అన్నటువంటి అంశం మీద ప్రధానమైనటువంటి చర్చ జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా కాసేపట్లో పొన్నం ప్రభాకర్ కూడా ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరితో కూడా స్నాక్స్ కు అంటే మన టిఫిన్ కు రమ్మని చెప్పినట్టుగా తెలుస్తోంది. కనుక మినిస్టర్ క్వార్టర్స్ సమావేశమై 10:30కి సమావేశం జరిగిన తర్వాత ఎట్లాంటి పాత్ర పోషించాలి, ఇరుకున పెడితే మనం ఎలా ఎదుర్కోవాలి అన్నట్టు దాని మీదనే ప్రధానమైనటువంటి చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే ఈ మేయర్ మీటింగ్ కు కార్పొరేటర్లు కొంతమంది డుమ్మగొట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. చూడాలి దీని మీద ఎవరెవరు ఏంటి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. మొత్తం 24 మంది కార్పొరేటర్లు ఉండగా 5 మాత్రమే వచ్చారు. మేయర్ పై అవిశ్వాసం తీర్మానం వెనున్న నేపథ్యంలో ఖచ్చితంగా దీని మీద ఎట్లాంటి పరిస్థితి ఉంటుంది అనేది కూడా చూడాల్సి ఉంది. ఏదైనా కూడా హాట్ గా ఈ కౌన్సిల్ సమావేశం, బడ్జెట్ సమావేశం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రధానమైనటువంటి ఫోకస్ అవిశ్వాసం పెట్టడం అంశం మీదనే ప్రధానమైనటువంటి చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. వైశాలి, అంటే ఈ రోజు కౌన్సిల్ సమావేశంలో బీఆర్ఎస్ గట్టిగా నిరసన తెలపాలని డిసైడ్ అయిందా, తద్వారా అవిశ్వాస తీర్మానం పెట్టాలని భావిస్తోందా? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే మన లాస్ట్ టైం జరిగినటువంటి సమావేశం ఇప్పుడు పార్టీ ఫిరాయించడం కావచ్చు, అదేవిధంగా 11వ తేదీ వస్తే 4 సంవత్సరాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి 4 సంవత్సరాల జరిగేదాకా కూడా అవిశ్వాసం పెట్టకూడదనే ఒక రూల్ కూడా ఉంది. కనుక దీని మీద బీఆర్ఎస్ పార్టీ ఎలా ముందుకు వెళ్తుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా ఒక అవిశ్వాస నోటీసు కూడా కలెక్టర్ కి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దీనికి సంబంధించి కలెక్టర్ ఆమోదం తెలిపితేనే అవిశ్వాసం పెట్టే అవకాశం ఉంటుందన్నట్టుగా కూడా దాంట్లో జిహెచ్ఎంసీ నాంశలో ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం. నరేందర్, అవిశ్వాసానికి బీఆర్ఎస్ బలం సరిపోతుందా? ప్రజెంట్ బలం సరిపోదు. వాస్తవానికి మొత్తం కూడా అవిశ్వాసం పెట్టడానికి 10% టోటల్ సభ్యుల సంఖ్య 150 ఉంది కాబట్టి దాంట్లో వీళ్ళకు ఇప్పటికే 40 మంది ఉన్నారు కాబట్టి జస్ట్ అవిశ్వాసం పెట్టడానికి నోటీస్ ఇచ్చడానికి మాత్రం 10% ఉంది కాబట్టి సరిపోతుంది. పూర్తిస్థాయిలో ఆమోదం తెలపడానికి మాత్రం మొత్తం 90 పైగా సభ్యుల సంఖ్య అవసరం. కనుక బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళకి మద్దతు తెలిపే అవకాశం లేదు. కనుక ఎంఐఎం మద్దతు ఇస్తుందా లేదా అనేది క్వశ్చన్ మార్క్ గా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఎంఐఎం కార్పొరేటర్ అందరూ కూడా కాంగ్రెస్ తో అటు అసెంబ్లీలో
ఎవరైతే ఎమ్మెల్యేలు ఏ రకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారో ప్రజెంట్ జిహెచ్ఎంసీలో కూడా కార్పొరేటర్లు అధికార పార్టీ వైపే ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు డుమ్మా కొడతారా లేదంటే హాజరై ఏ రకమైనటువంటి పాత్ర పోషిస్తారా? ఎందుకంటే వాస్తవానికి అవిశ్వాసం వైపు వెళ్ళి కలెక్టర్ అది ఓకే చెప్పి ఇదంతా కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఆఫ్టర్ ఫిబ్రవరి 10 తర్వాతనే జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కనుక ఈ రోజు ఎస్పెషల్లీ బడ్జెట్ సమావేశం, బడ్జెట్ లో మనం చెప్పినటువంటి బడ్జెట్ ఆమోదం తెలుపుకోవడం, స్టాండింగ్ కమిటీ సమావేశం జరగడం, సాధారణ సభ్యుల అభిప్రాయాలు తెలుసుకోవడం, ప్రశ్నలకు సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేయడం, ఇట్లా అన్ని అంశాల మీదనే జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. విషయాన్ని రైట్. థ్యాంక్ యూ నరేందర్.